వాడికి కష్టం వచ్చేదా? ఇవాళ సింగనగరం కావచ్చు, అటు మైలవరం కావచ్చు, ఇటు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కావచ్చు, ఈస్ట్ నియోజకవర్గం కావచ్చు, అటు పెనమలూరు కావచ్చు, గన్నవరం కావచ్చు, డెల్టా ప్రాంతాల్లో ఉన్న ఇటు గుడివాడ కావచ్చు, పామర కావచ్చు, కైకులు కావచ్చు, అన్ని నియోజకవర్గాల్లో బుడమేరు వరద బారిన పడి అటు రైతాంగం లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. లక్షలాది మంది ప్రజలు ఇవాళ వరద నీటిలో ఇబ్బందులు పడుతూ ఉంటే ఒక పైచాచిక ఆనందంతో ఒక ఆహార పొట్లం ఇవ్వటమో, ఒక సాయం చేసే కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవ్వకుండా విషం చిమ్మే కార్యక్రమాలు చేస్తావా? క్షమాపణలు చెప్పాలా? ఏం మాట్లాడుతూ ఉన్నావు? ఏం కుట్రలు చేస్తూ ఉన్నావు? ఇవాళ ఆ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్న బోట్లకు కూడా నీ పార్టీ రంగులు కనపడతా ఉన్నాయి. 4-5 బోట్లు వచ్చి అంత వేగంగా ప్రకాశం బ్యారేజ్ని తగిలే కార్యక్రమాన్ని కళ్ళ ముందు చూసాం. ఇవాళ అది తీయటానికి కూడా వందలాది మంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు. గతంలో కూడా నీ ప్రభుత్వ హయాంలో పులిచింతల గేటు కొట్టుకుపోయిన గేటు పెట్టడానికి నీకు 4-5 ఏళ్ళు పట్టింది. గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయాయి. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి దగ్గర 46 మంది లెక్కలంటే 60 మంది వాస్తవాలు బయటకు వచ్చాయి. ఇవాళ కూడా ఆ గ్రామాల్లో సహాయం చేసిన పాపం 5 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి కడప జిల్లాలో పుంచ రిజర్వాయర్, అన్నమయ్య డ్యామ్ నీ ఇసుక దోపిడీ కాదా? మీ పార్టీ నాయకులు నీ ఇసుక దోపిడీ వల్ల అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది, పుంచ రిజర్వాయర్ కొట్టుకుపోయింది, అటు గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయాయి, పులిచింతల గేటు 4 ఏళ్ళు పట్టింది. నువ్వా ప్రాజెక్టుల గురించి మాట్లాడేది? వెలగలేరు రెగ్యులేటర్లు గేట్లు ఎత్తంట పారిపోయారంట. అసలు ఫ్లడ్ మేనేజ్మెంట్ గురించి తెలుసా? ఫ్లడ్ మాన్యువల్ తెలుసా? గేట్లు ఎప్పుడు ఎత్తారో తెలుసా? అవి ఒకడెత్తి గేట్ ఎత్తి పారిపోయే గేట్ల ఎన్ని టన్నులు ఉన్నాయో, ఎన్ని 4 టన్నుల 5 టన్నుల ఏమన్నా కనీస ఇంగిత జ్ఞానం ఉందా జగన్ రెడ్డి? నువ్వా ఈ రాష్ట్రంలో 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసావా? సిగ్గుపడాలయ్యా. మీ పార్టీ ఎమ్మెల్యేలు, మీ పార్టీ ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా సిగ్గుపడండి. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ రెడ్డి వెలగలేరు రెగ్యులేటర్ల గేట్లంట ఎత్తంట పారిపోయారంట, ఇల్లు మునుగుద్దంట. బుద్ధి జ్ఞానం ఉందా? అన్నం తినేవాడు గడ్డి తినేవాడు మాట్లాడే మాటలనేవి. బాధ్యత లేదా? ప్రజల కష్టాల్లో ఉంటే నీ వికటాసాలా, నీ పైచాచిక ఆనందమా? పెద్ద ఎత్తున క్లౌడ్ బరస్ట్ లాగా 100 మిల్లీమీటర్ల వర్షపాతాలు నమోదై పక్క జిల్లాలో అటు ఖమ్మం కావచ్చు, సత్తుపల్లి కావచ్చు, వైరా కావచ్చు, ఆ ప్రాంతంలో ఆ మున్నేరు వల్ల వైరా వల్ల ఈ వచ్చిన ఉపద్రవాన్ని అక్కడ ప్రభుత్వాలు, అక్కడ ప్రజలు అవన్నీ కళ్ళ ముందు కనపట్టలేదా? ఇంత పెద్ద ఎత్తున కృష్ణమ్మకి 5 లక్షల నుంచి 6 లక్షల ప్రవాహాలు అటు నుంచి వస్తే ఫ్లాష్ ఫ్లడ్ లాగా వచ్చి వెళ్ళిపోతే తట్టుకొని నిలబడ్డ ప్రకాశం బ్యారేజీ, తట్టుకొని నిలబడ్డ కూటమి ప్రభుత్వం కష్టాల్లో ఉన్న ప్రజలకి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా, వయసును కూడా లెక్క పెట్టకుండా, ఆరోగ్యాన్ని కూడా లెక్క పెట్టకుండా చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ప్రజలకు పనిచేస్తూ ఉంటే సహాయ కార్యక్రమాల్లో పాల్గొనటమో, 4 మంచి మాటలు చెప్పటమో, బాగా చేయమని చెప్పటమో, ఆ మాటలన్నీ పక్కన పెట్టి విషం చిమ్ముతావా? గేట్ ఎత్తి పారిపోయారా? ఇల్లు మునుగుద్దా? అలా కనీస ఇంగిత జ్ఞానం చెప్పేవాడికి ఉందా? నీకుందా? నీ ఎమ్మెల్సీ వెళ్ళాడు, నిన్న జనం తరిమి కొట్టారు. మొన్న నీ ఎమ్మెల్యే వెళ్ళాడు, తరిమి కొట్టారు. నీ మాజీ ఎమ్మెల్యేలని, నీ ఎమ్మెల్సీలని, నీ పార్టీ నాయకుల్ని వరద బాధితులే తప్పుడు కార్యక్రమాలు చేయమాకండి, పిచ్చి మాటలు మాట్లాడమాకండి. స్వయంగా